హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రావణి. సో రిలేషన్షిప్‌లో యూనో కొంతమందికి అడ్జస్ట్‌మెంట్ డిజార్డర్స్ అని, అటాచ్‌మెంట్ డిజార్డర్స్ అని ఇవన్నీ వస్తాయి. సో దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి అన్‌హీల్డ్ ట్రామా. అంటే చిన్నప్పటి నుంచి మనం ఎన్నో రకాల ట్రామాస్ ఫేస్ చేస్తూ ఉంటాం. అలా కొన్ని ఏంటంటే మనం చాలా క్లోజ్డ్ వన్స్ అండ్ ట్రస్టెడ్ పర్సన్స్ నుంచి మనం అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్‌ని ఫేస్ చేసినప్పుడు టెన్ టు జనరలైజ్, అంటే అందరూ ఇలానే చేస్తారేమో అనే దాంతో మనం మనుషుల్ని దూరం పెట్టేస్తూ ఉంటాము. అండ్ ఇంకొకటి కమ్యూనికేషన్ స్టైల్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఇట్ విల్ ఎఫెక్ట్ ద రిలేషన్షిప్ అలాట్. అంటే మీకున్న ట్రస్ట్ ఇష్యూస్ వల్ల when your partner is going out with her friends or with his friends, మనం trying to call them again and again, లేదా ఆ రోజు వాళ్ళు వెనక్కి వచ్చాక we try to somehow start an issue or అటాచ్మెంట్ ఇష్యూస్ మళ్ళీ సేమ్. కొంతమంది ఏంటి అంటే ఈ ట్రామా వల్ల దిల్ పుష్ అవే ద పార్ట్నర్, నాట్ గెటింగ్ అటాచ్డ్ టు దెమ్. అండ్ కొంతమంది ఏంటి అంటే వీళ్ళు కూడా అలా వెళ్ళిపోతారేమో నన్ను వదిలేసి అని దాంతో బీయింగ్ సో మచ్ క్లింగీ టు దెమ్, ఇలా ఉంటారనమాట. సో దీస్ ఆర్ ద ఫ్యూ రీజన్స్ వేర్ your relationship doesn't work out with your partner. సో దీనికి ఏంటి అంటే you need to actually heal the trauma which you faced in your past. So for that, things you need to do are first consult a psychiatrist to know on which scale of severity you are in suffering from this trauma. Practicing mindfulness, eating good food, sleeping, and trying to communicate in a positive way with your partner. These all could help you in making your relationship better.